హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. కాసేపు మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత బెండకాయ ముక్కలని మెత్తగా అయినాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. కాసేపు మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత బెండకాయ కర్రీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. థ్యాంక్ యూ.